చిన్నజీయర్ స్వామి వారు ఇవాళ్లే ఒక వీడియో వారికి సంబంధించినటువంటి బిట్ నేను చూడటం జరిగింది. చూడండి, ఏదో శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి. చాలా మంది చెప్తుంటారు చూడండి, ఏదో శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి. ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆది శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన వారి భాష్యాల్లో. చాలా మంది చెప్తుంటారు చూడండి. నాకు హృదయం చాలా బాధ వేసింది. ఆయన ఏం చెప్పారు అంటే, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చతురామ్నాయ పీఠాల స్థాపన చేయలేదు అని చెబుతూ పూరి జగన్నాథం, అదేవిధంగా జ్యోతిష్ పీఠం, అదేవిధంగా ద్వారక, అదేవిధంగా శృంగేరి, ఈ 4 శంకరాచార్యుల వారు ప్రతిష్ట చేయలేదు. మరి ఎవరు చేశారయ్యా అంటే 13వ శతాబ్దంలో వచ్చిన విద్యారణ్య స్వామి వారు ప్రతిష్ట చేశారు. ఈ మాట చెప్పడం వల్ల ఆయనకు వచ్చిన ప్రయోజనం ఏమిటి? బదరి వెళ్తే బదరిలో నారాయణుణ్ణి ఆదిశంకరులే ప్రతిష్ట చేశారు. బదరిలో ఎవరైనా ఆ మాట చెప్తారు. ఇవాళ బదరీ క్షేత్రం ఉంది అంటే భయంకరంగా పారుతున్నటువంటి अलकनंद जलम बहुत बहुत उद्वेग भरित प्रवाह रहता है अलकनंद का। वैसा प्रवाह में అలాంటి ప్రవాహంలో నారాయణుడి విగ్రహం పడిపోయిందమ్మా. నారద పురాణంలో ఉంటుంది ఈ విషయం. ఒక్క దూకు దూకి శంకరాచార్యుల వారు ఓ నది మే కూదుకే అక్కడి నుంచి విగ్రహాన్ని తీసి బయటికి తెచ్చి బదరీ నారాయణుడిని చూస్తే ఈ విగ్రహం విచ్ఛిన్నమైంది అని మళ్ళీ నదిలో వేసి
3 సార్లు అట్లా తీసిన తర్వాత స్వామి ఇలాగే రావాలి అని బదరీ నారాయణ ప్రతిష్ట ఏ క్షణం శంకరాచార్యుల వారు అక్కడ చేశారో ఆ క్షణమే బదరీ పీఠ ప్రతిష్ట కూడా అక్కడ జరిగింది. దీంట్లో అనుమానం అక్కర్లేదు. ఇప్పటికీ ఆ బదరీ క్షేత్రంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి విగ్రహం 4 శిష్యులతో పాటు ఉంటుంది. ఆ విగ్రహాన్ని అక్కడ వచ్చిన తొలి ఆచార్యుల వారు చెక్కించి మరి గుర్తుగా ఉండేట్టుగా పెట్టారు. ఆయన కాళ్ళ కింద నుంచే ఎంత ఆచార్యుడైనా నా శంకర భగవత్పాదాచార్యుల వారి పద పద్మాల కింద నుంచి వెళ్తే తప్ప నారాయణ దర్శనం చేసుకోలేరు. అది ఆయన గొప్పతనం. మాట్లాడేటప్పుడు చాలా నియంత్రణతో జాగ్రత్తగా మాట్లాడాలి. చతురామ్నాయ పీఠం ప్రతిష్ట చేయలేదు అంటే విద్యారణ్య స్వామి వారే చతురామ్నాయ ప్రతిష్ట చేస్తే శృంగేరిలో ఒక్క సాక్ష్యం చెప్తా, అన్నమంతా అక్కర్లేదు, ఒక్క మెతుకు ముట్టుకుంటే శంకరులు చతురామ్నాయ ప్రతిష్ట చేశారు అని తెలుస్తుంది. ఏం చేశారు శంకరాచార్యులు వారు? శంకరాచార్యుల వారు పీఠ ప్రతిష్ట చేయకపోతే 10వ జగద్గురువులైనటువంటి ఆ విద్యారణ్యుల వారి గురువు గారైనటువంటి విద్యాశంకరుల యొక్క క్షేత్రం శృంగేరిలో ఉందా అంటే ఆ విద్యారణ్యుల వారి కంటే ముందే పైన భారతీ తీర్థుల వారి యొక్క గురు పరంపర 11వ గురువుగా ఉన్నారా లేరా? ఆ పైన 10వ గురువుగా విద్యాశంకరులు ఉండి ఆయన సజీవంగా అక్కడ వెళ్ళి కూర్చుంటే ఆయన కోసం విద్యారణ్యుల వారు గుడి కట్టారంటే అక్కడ సన్యాసాశ్రమం నేను తీసుకున్నాను అని ఆయన చెప్పారు అంటే విద్యారణ్యులు ఉన్నారని నమ్మారు కదా. అది వేదాంత దేశికులకి మిత్రులైనటువంటి విద్యారణ్యుల వారు ఉన్నారు కదా. ఉంటే ఆ విద్యారణ్యుల వారు రాసినటువంటి మాధవీయ శంకర విజయంలోనే ఆయన చతురామ్నాయ పీఠ వ్యవస్థ చేశారు అని రాసింది. ఎవరి గురించి మీరు చెప్పారు? వేద భాష్యం రాసింది విద్యారణ్యులు అని గొప్పగా గర్వంగా మేము కూడా గర్వించేట్టుగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు కదా స్వామి వారు. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆ విద్యారణ్యుల వారే చతురామ్నాయ పీఠ వ్యవస్థ నేను చేశాను అని శంకరులే చేశారు అని రాచారా లేదా? మఠానుశాసనం మఠాన్యాయం ఇంకా ఎవరికి చెప్తున్నారండి? ఈ మాటలు చెప్పి ఒక పక్క విద్యారణ్యుల వారిని పొగిడారు. విద్యారణ్యుల వారు ఎందుకు పంచాయతనాన్ని స్థాపించారు? శంకరాచార్యుల వారు కాదు అన్నారు కదా. విద్యారణ్యుల వారు ఎందుకు స్థాపించారు అంటే వేరే వాళ్ళు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనమందరం విచ్ఛిన్నమైపోయి విడివిడిగా ఉంటే ఇబ్బంది కాబట్టి ఆయన ఈ పంచాయతనం తెచ్చారు అని చెప్పారు. మీరు సూక్ష్మగ్రాహి, మీకు చాలా గొప్ప బుద్ధి, సునిశ్చితమైన బుద్ధి ఉంది. కానీ ఆ బుద్ధితోటి ఈ ఒక్క విషయాన్ని ఎందుకో మీరు ఆలోచించట్లేదు. ఏమిటి అంటే ఓ పక్క తురుష్కులు క్రైస్తవులు దాడి చేస్తున్నటువంటి ఈ సమయంలో విచ్ఛిన్నవాదం పంచాయతనం అవసరం ఉంది అని మీ నోటి గుండా మీరే చెప్పారు. కాబట్టి మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే పంచాయతనం అవసరం ఈ రోజు శంకరులున్న కాలంలో ఎంత ఉందో అంత అవసరం ఉంది. దయ ఉంచి మీరే పంచాయతన పూజని పునఃప్రతిష్ఠ చేయండి. విద్యారణ్య హృదయం మీకు అర్థమైంది కాబట్టి గట్టిగా అమ్మా. శంకరాచార్యుల వారు పంచాయతన పూజ చేయలేదా? షణ్మత స్థాపనాచార్యులు ఆది శంకరాచార్యుల వారు వేరు, శాక్తేయులు వేరు, గాణాపత్యులు వేరు, అలాగే సౌరులు వేరు అని విడివిడిగా ఈ దేశం విచ్ఛిన్నమై కొట్టుకుంటూ ఉంటే ఎలా కొట్టుకుంటుందో తెలుసా? ఇవాళ మనకి భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఉంది. కానీ తమిళనాడు వారు మా తమిళనాడు గొప్పదండి, ఈ కాన్స్టిట్యూషన్ కంటే మాది సనాతనమైంది, మేము వేరే రాష్ట్రం కావాలి. రాజస్థాన్ వాళ్ళు మా ఛత్తీస్గఢ్, మా చిత్తోర్గఢ్, మాకు సంబంధించినటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి, మాది రాజుల స్థానం, మాకు విడిగా ఇవ్వండి, మాకు ఈ కాన్స్టిట్యూషన్ వద్దు అని రాష్ట్రానికి రాష్ట్రం విడిపోతే ఎంత తెలివి తక్కువతనమో, సార్వభౌమాధికారం ఎలా పోతుందో అలా పోగొట్టేటటువంటి పని
దయ ఉంచి చేయకండి. అందరూ కలిసి ఏకమై విదేశీ శక్తుల మీద దాడి చేసే విధంగా ఈ ధర్మాన్ని కాపాడుకునే విధంగా మనం ఉండాలి అని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. నేను ఈ ధర్మం కోసం, దేశం కోసం దయ ఉంచి ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ముందరికి తీసుకొని వెళ్దాం. ఇంకా ఏం చెప్పారండి మీరు? చతురామ్నాయ పీఠాలు శంకరులు కాదా? మీరు శంకరాచార్యుల వారు హిమాలయాలకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి దాఖలాలు లేవు అన్నారు తేలిగ్గా. శంకరాచార్యుల వారు హిమాలయాలంత ఎత్తుకి వెళ్ళారు అనేదాకా ఒప్పుకున్నారు కదా. మళ్ళీ తిరిగి వస్తేనే పీఠాల స్థాపన చేస్తాడు అని ఎక్కడైనా రాసిందా? వెళ్ళారు అంటే వెళ్ళినప్పుడు పీఠాన్ని స్థాపించారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు కదా. అదేమైనా వెళ్ళి తిరిగి వస్తేనే పీఠం పెడతారు అనే మాట చాలా చిన్నగా ఉంది, మీ స్థాయికి తగ్గట్టుగా లేదు. శంకరాచార్యుల వారు ముమ్మారు ప్రదక్షిణం చేశారు. నమ్మకపోయినా మీరు ఒక మంచి మాట చెప్పారు. అదేమిటి? శంకరులు అయితే కాలడిలో కాలిడి, హిమవత్ పర్వతాల దాకా మళ్ళీ కాలిడి, మొత్తం పాద సంచారం చేశారు అని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి చతురామ్నాయ పీఠాలని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారే ప్రతిష్ట చేశారు. వేదాశ్చత్వార పీఠాశ్చత్వార, వేదాలు 4, పీఠాలు 4. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా, వాళ్ళని చూపించండి ఒకసారి. భగవత్పాదాచార్యకి చేతులు ఎత్తి చెప్పండి అమ్మా. జై. రాజస్థాన్ నుంచి వచ్చిన బ్రాహ్మణులను చూపించండి. జై బోలో ఆదిశంకర భగవత్పాదాచార్యకి.